థాయ్ చికెన్ సాటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చికెన్, కర్డ్, క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, కర్రీ పౌడర్, టర్మరిక్, baby onions, chili flakes, soy sauce, salt and pepper. Munduga let's work on the chicken. Chicken generally manam curry chesinappudu dice chesukodam, chop chesukodam chestam, kani deenni koddiga different ga cheddam. I'll cut it into strips. My దగ్గర ఆల్రెడీ ఇంకా 2 స్ట్రిప్స్ ఉన్నాయి. I'll add them to this. So ఇప్పుడు let's get these baby onions, garlic and ginger into the mixer. కొద్దిగా ఒక 10 to 15 seconds దీన్ని గ్రైండ్ చేసుకుందాం. టెన్ టు 50 seconds ఓన్లీ, ఎందుకంటే కొద్దిగా మొత్తం పేస్ట్ అవనక్కర్లేదు, కొద్దిగా గ్రైండ్ అయితే చాలు. మొత్తం పేస్ట్ అవ్వలేదు, మొత్తం బేబీ ఆనియన్స్ మాత్రం గ్రైండ్ అయిపోయాయి. సో మిక్స్డ్ వెల్. ఈ పేస్ట్ని ఇప్పుడు వీ విల్ గెట్ ద మిక్సింగ్ బౌల్. ఇంట్లో మనం చికెన్ స్ట్రైప్స్ వేసేసుకుందాం. ఈ పేస్ట్ని ఈ బౌల్లో వేసుకుందాం. Now let's add some turmeric, కొద్దిగా పసుపు, cumin powder, curry powder, chili flakes, curd, soy sauce, కొద్దిగా, salt, pepper. ఇప్పుడు let's mix this. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ దగ్గరగా మన కిచెన్లో అన్నీ దొరికేవే, ఎక్సెప్ట్ మేబీ సోయా సాస్ కూడా ఈ మధ్య మన దగ్గర వాడుతున్నారు. అంటే ఇండియన్ ఫుడ్ మేకింగ్లో కాకుండా, బికాజ్ వీఆర్ ఆల్సో ఈటింగ్ చైనీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా హైదరాబాద్లో ఏ బిజీ ఏరియాకి వెళ్ళినా ఒక చైనీస్ బండి కానివ్వండి, ఒక చైనీస్ రెస్టారెంట్ కానీ మీకు కనిపిస్తుంది. కానీ ఈ థాయ్ చికెన్ సాటీలో ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఫెమిలియర్గానే ఉన్నాయి. అయితే దీని కుకింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుందో చూద్దాం. థాయ్ ఫుడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ కుజీన్స్. ఎక్కువగా మనకు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, అలాగే వియత్నామీస్ కుజీన్ ఇన్ఫ్లుయెన్స్, కంబోడియన్ కుజీన్ ఇన్ఫ్లుయెన్స్. సౌత్ థాయిలాండ్ మీరు వెళ్ళినట్టయితే
సౌత్ థాయిలాండ్లో ఎక్కువగా కోకోనట్ మిల్క్ వాడతారు. సో దాట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఇండియా, మలేషియా, తర్వాత ఇండోనేషియా. సో దగ్గరగా ఉంది, బట్ నాట్ ఎంటైర్లీ క్లోజ్ టు ఇండియన్ కుజిన్. హోప్ఫుల్లీ it tastes as good as our Indian food, I hope, because it's there in the top cuisines of the world. So mana chicken baga marinate chesukovali. So mixing ayipindi kabatti we'll put this in the fridge for half an hour and get it out and then put it on the stove. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది. నౌ నెక్స్ట్ స్టెప్. ఈ స్టెప్లో ఐ హ్యావ్ అ స్క్వేర్, ఇన్ఫ్యాక్ట్ 2 ఉన్నాయి. సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. లెట్స్ సీ హౌ విల్ ఐ డూ దిస్. Almost there. దగ్గర మ్యారినేషన్ కోసం వాడిన పేస్ట్ కొద్దిగా మిగిలింది. సో చికెన్ మన స్క్వేర్స్ పెట్టేసాము. నౌ లెట్స్ స్టార్ట్ ద కుకింగ్ ప్రాసెస్. ఓకే, ఆయిల్, non-stick tawa aina I am just rolling them so that every side of the chicken is cooked. Oka 5 minutes padutundi cook avvadaniki. So every minute, every half a minute ila nenu konchiga tippukunte saripotundi. Chicken breast kabatti easy ga cook ayipotundi. థాయ్ చికెన్ సాటే ఇస్ రెడీ. దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. వెరీ గో. మీరు చూస్తూ ఉండండి, నేను కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాను.